నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం అమరత్వం. మనకు అందించిన వారు ఎం వెంకటేశ్వరరావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మరణం లేని స్థితి పొందడమే అమరత్వం. పురాణాల్లో, ఇతిహాసాల్లో, తత్వశాస్త్రాల్లో, మతపరమైన సాంప్రదాయాల్లో ప్రముఖంగా కనిపించే విషయం ఇది. శరీరం నశించిన ఆత్మ నశించదని ఆధ్యాత్మిక సాధకుల నమ్మకం. నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయాం భూత్వా భవితా వా న భూయా. ఆత్మ జనన మరణాలకు, భావ వికారాలకు అతీతమైనదని భగవద్గీత చెబుతోంది. పుట్టిన ప్రతి జీవికి మరణం అనివార్యం. హిందూ ధర్మంలో ఆత్మ ఒక శరీరాన్ని విడిచి మరో శరీరంలోకి ప్రవేశిస్తుందని చెప్తారు. ఈ ప్రక్రియలో జన్మ పరంపరలు ముగిసిపోయాక మోక్షం సిద్ధిస్తుందని విశ్వసిస్తారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి గడిపే ధార్మిక జీవనం, చేసే సత్కర్మలు మరణానంతర జీవితంపై ప్రభావం చూపుతాయని ఆధ్యాత్మిక సాధకులు నమ్ముతారు. ఇది మరణ భయాన్ని నియంత్రిస్తుంది. అప్పుడు మరణం శరీరానికే కానీ ఆత్మకు కాదని అవగాహన ఏర్పడుతుంది. అమరత్వం అనేది మానవ జాతికి అనాదిగా ఉన్న కళ. కానీ భౌతికంగా అమరత్వం పొందడం అసాధ్యం. ఎందుకంటే మానవ శరీరం వ్యాధులు, బాధలు, ప్రమాదాలు, వృద్ధాప్యం, మరణం వంటి వాటి నుంచి తప్పించుకోలేదు. అయినప్పటికీ భౌతిక అమరత్వం కోసం తప్పించడం అనుకోలేకపోతున్నాడు మనిషి. జీవశాస్త్రపరంగా అమరత్వం పొందినవిగా భావించే కొన్ని జీవులను చూసి తాను ఆశలు పెంచుకుంటున్నాడు. ఒక రకమైన జెల్లీ ఫిష్ తమ జీవిత చక్రాన్ని వెనక్కి తిప్పుకోగలవు. మనుషుల్లో దీన్ని సాధించడానికి వృద్ధాప్యాన్ని నిలువరించడం, కణాల పునరుత్పత్తి, వ్యాధుల నివారణ వంటి అంశాలపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఆలోచన లేకపోయినా కొంతమంది చిరంజీవులుగా అమరత్వం పొందుతారు. గౌతమ బుద్ధుడు, శంకర భగవత్పాదులు, యేసుక్రీస్తు లాంటి వారు నేటికి ఆధ్యాత్మికంగా ఎంతోమందికి మార్గదర్శనం చేస్తున్నారు. మరికొంతమంది తమ రచనల ద్వారా, శాస్త్ర పరిశోధనల ద్వారా ఇప్పటికీ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నారు. స్వాతంత్రం కోసం నిస్వార్థంగా పోరాడిన జాతీయ నాయకులను నేటికి స్మరించుకుంటున్నాం. పురాణ పురుషులైన అశ్వత్థామ, మహాబలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు తమ తపస్సు, ధర్మనిష్టల ద్వారా కలియుగాంతం వరకు చిరంజీవులుగానే ఉంటారనే నమ్మకం ప్రజల్లో ఉంది. అమరత్వం కేవలం భౌతిక జీవితానికి సంబంధించింది మాత్రమే కాదు. ఆధ్యాత్మిక సాధనతో మోక్షం లేదా ఆత్మ సాక్షాత్కారం పొందడాన్ని ఇది సూచిస్తుంది. దాని సంగతి అలా ఉంచితే, చరిత్రలో చిరంజీవులుగా మిగలాలంటే మానవత్వంతో సాటి వారికి, సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయాలి. తమ అనుభవాలను, జ్ఞానాన్ని, నైపుణ్యాలను ఇతరులకు పంచాలి. సృజనాత్మక కళల ద్వారా చిరస్మరణీయులు కావడం కూడా అమరత్వ సాధనే అవుతుంది. సద్గుణాలతో సత్కార్యాలు చేసేవారే ప్రజల మనసుల్లో నిత్యం సజీవులై ఉంటారు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉంటాం.